అప్పా 23వ మాట నేను మాట్లాడి మరి ఎవరి మీరు నిలబెట్టిన చారిత్ర కాయమొక్క నుంచి నామం మహిమపడ విధమైన ఆండవరి ఆండవరి గురికి మరి అందరి మీరెంత దుర్భయం దైవం పాడటం తగ్గపని అందరూ యేసుక్రీస్తు నామములో జరుగుతున్న మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం. మూడవ మాట అసలు ఆదరణ. ఆదరణ ఆదరణ అంటే అర్థం ఆదరణ అంటే అంటే కుటుంబంలో నువ్వు ఒక్కదానివే ఉంటావు, నీకు ఆదరించేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఎవరన్నా మా పెళ్ళనాన్నో మా చిన్నాన్నో ఎవరన్నా ఇస్తే బాగుండు నాకు ఆదరణగా ఉంటుంది అంటారు కదా, అట్లా ఆదరణ కలిగేయటం అన్నమాట. చూడదు. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలుచుండట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను. తరువాత శిష్యుడిని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనను. దీని నుంచి మనకు చెప్పింది ఏంటంటే యేసు ప్రభు ఇప్పుడు ఆయన ఎంతో బాధలు శ్రమలో ఉన్నారు. ఆ సిలువలో చాలా వేదన, అసలు ఆయన పొందిన బాధలతో మనం కంపేర్ చేయలేం. అలాంటి బాధలో ఉన్నా సరే మన యేసుక్రీస్తు ఆయన బాధ్యతలను మరచిపోలేదండి. మరచిపోకుండా ఆ తల్లిని వైపు చూసి, తను జన్మనించిన తల్లిని వైపు చూసి ఏం చెప్తున్నారు బాధ్యతతో, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి ఆయన చెప్పారు. అదే మనకైతే చిన్న దెబ్బ తగిలినా, ఏదైనా జ్వరం వచ్చినా ఎవరైనా మనం పలకరిస్తారా, ఎవరైనా మనతో మాట్లాడతారా అని ఎదురు చూస్తూ ఉంటాం. మనం పలకరించకపోతే మనం అలిగా వాళ్ళతో మళ్ళీ మాట్లాడము. నేను ఇట్లా బాధలో ఉన్నాను, ఇంత ఇదిగా ఉన్నాను, నన్ను పలకరించలేదని మళ్ళీ వాళ్ళ మోహం మనం చూడము. కానీ మన యేసు ప్రభు ఆయనకు అన్ని గాయాలను ఆయన పలకరించాలని అడగదు. ఆయన బాధ్యతను ఆయన తల్లి పట్ల నెరవేర్చాలని, ఆమెకి మనం వెళ్ళిపోయాక కూడా తల్లికి కావాలి ఎవరో ఒకరని చెప్పి తన ప్రియమైన శిష్యుడిని ఆమెకు అప్పచెప్పి చూసుకోమని చెప్పారు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ప్రధాన చెప్తాను. ఇప్పుడు ఆయన మనం ఏమంటున్నారు, వేసే 10 ఆజ్ఞలు ఉన్నాయండి మనకు పాత నిబంధనలు. 10 ఆజ్ఞలను మీ పొరుగు వారితో ఇట్లా ఉండాలి, పొరుగు వారితో ఇట్లా అబద్ధం చెప్పకూడదు, అన్నీ అలా ఉన్నాయి. కానీ 5వ ఆజ్ఞ ఏమని చెప్పింది స్పష్టంగా చెప్తుంది మనకి, మీ దేవుడైన యెహోవా దగ్గర మీరు సన్మానించాలంటే విధేయుడై ఉండాలి మన ప్రభుత్వం అని చెప్పేసి చెప్తుంది. కాబట్టి ఎబేసీల పత్రిక 6:1-3 చదువురాను ఒకసారి. ఎబేసీ పత్రిక 6:1వ వచనం నుంచి 3వ వచనం వరకు. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఒక నిమిషం అండి, ఏం చెప్తున్నారు అక్కడ? పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయుడై ఉండండి. పిల్లలారా అంటే మన తల్లిదండ్రులకు మన విధేయత చూపించాలండి. కొన్నిసార్లు వాళ్ళు చెప్పే మాటలు మనకు కష్టంగానే ఉంటాయి. మనం ఒక ఆలోచన కలిగి ఉంటాం, మనకు ఒక ప్లాన్స్ ఉంటాయి, ఇట్లా జరగాలి ఇట్లా వెళ్ళాలని. కానీ మన తల్లిదండ్రులు చెప్పేటప్పుడు మన మంచి కోసమే చెప్తారండి. తల్లిదండ్రులు ఎప్పుడు మనం చెడిపోవు అని. ఈ లోకంలో దేవుడి తర్వాత ఎవరైనా మన కోసం ఆశించి ఏ ఒక ఇది అవ్వకుండా మన తల్లిదండ్రులు మనం చూస్తున్నారంటే తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు లేరండి. వేరే విధంగా ఆలోచించుకోవడం, మనం మేలు కోసం ఆలోచించేది దేవుడి తర్వాత తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళ పట్ల మనం ఎలా ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి. 2వ మాట ఒకసారి చదువుకోండి. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుడు. ఇప్పుడు 2వ మాటలో మనకేం చెప్తున్నారు, మనం మేలు కావాలంటే ఉపవాసం చేస్తే మనకి మేలు కలిగిద్ది, మనం ఎవరికైనా దాన ధర్మాలు చేస్తే మనకి గొప్పలు మన పుణ్యాలు వస్తాయి అని చెప్పేసి కొన్ని మనం పాటిస్తూ ఉంటాం. కానీ దేవుడు ప్రధానమైన ఆజ్ఞగా మనకేం చెప్తున్నారంటే ఫస్ట్ మన తల్లిదండ్రులకి విధేయతలై ఉంటే మనకు అన్ని మేలులు కలుగుతాయి అని చెప్తున్నారు. కానీ మనం అది పాటిస్తామా? ఎవ్వరూ పాటించట్లేదు. కాబట్టి ఇక నుంచైనా దేవుడిని మన తల్లిదండ్రుల్ని ప్రేమించాలని కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదువుతున్నామండి. 4వ వచనము 5వ వచనం.
తల్లిదండ్రులను ఘనపరచుమనియు తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తండ్రినైనను తల్లినైనను తల్లినైనను దూషించువాడు దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చాడు. అప్పట్లోనండి, ఇప్పుడైతే ఉంటే కనుక ఎవరు బతికొండవేమో కానీ అప్పట్లో తల్లిదండ్రులను దూషిస్తే అక్కడికక్కడే రాయలతో కొట్టబడి ఆయన చంపేయాలి. అది ఆజ్ఞ అనమాట. అక్కడ అది కట్టలుగా అక్కడ పాటిస్తూ వస్తారనమాట. కానీ ఇప్పుడు అలా అయితే కనుక మనం ఎవరు ఉండము. మార్కు సువార్త 7వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాము. 7వ అధ్యాయము 11వ వచనం. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తన తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదోనని కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చెయ్యనీయక తనని ఏమి చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యచారములను వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదు. అప్పట్లో ఇప్పుడు మన తల్లిదండ్రులకి మనం కొంచెం పెద్దవాళ్ళు అయ్యి మనం సంపాదిస్తున్నామంటే మన తల్లిదండ్రులకి ₹1 ఇవ్వాలంటే చూసుకోలేదు. ఎన్నో అనాథ ఆశ్రమాలు ఇప్పుడు చాలా పెరిగినాయి అంట. ఫస్ట్ కన్నా వృద్ధాప్య ఆశ్రమాలు ఫస్ట్లో అసలు ఉండేవి, ఎక్కడో ఒకటి మనకు కనబడిచేది. కానీ ఇప్పుడు సందుకు వచ్చేలాగా కనబడుతుంది. దీనికి కారణం ఏంటి? మనం మన తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల. కాబట్టి అప్పుడు కోర్బాను అంటే దేవుడికి అప్పగించుకుంటారంట. సంవత్సరంలో ఇట్లాగా కోర్బాను అంటే దేవుడికి ఒక కానుకగా ఇస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇచ్చే ఆ కొంతను తీసుకెళ్ళిపోయి దేవుడికి ఇస్తున్నానమ్మా, నేను ఇది దేవుడి కోసం చేస్తాను, ఇవాళ నేను వాక్యం చదువుతాను, ఇవాళ నేను బైబిల్ చదువుతాను, ఇవాళ నేను ప్రార్థన చేసుకుంటాను అని నువ్వు ఎన్ని చేసినా సరే అక్కడ నీ తల్లిదండ్రులకి విలువ ఇవ్వకపోతే ఆ కోర్బాను అనే కానికి దేవుడికి ఇచ్చినా సరే అది అంటే పనికిరాదంటండి. నీ తల్లిదండ్రుల పట్ల మనకు కలిగిన బాధ్యతను కంపల్సరీ తప్పించుకోకుండా చేయాలి. ఎట్లాగా యేసుక్రీస్తు తన సిలువలో భారంతో బాధతో ఉన్నా సరే తన తల్లి పట్ల ఎంత గొప్ప కార్యం అండి, ఆమెకు ఒక ఆదరణ కలిగించి వెళ్ళారు. అలానే ఈ వరల్డ్ లో ఎవరైనా ఉన్నారు ద బెస్ట్ సన్ అనుకుంటే ఒక మంచి కుమారుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన తప్ప ఎవరు లేరండి. ఎందుకంటే ఆయనలా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుతున్నాము. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కన్నిన తల్లిని ఆనందపరచవలను. ఎంత అందంగా చెప్తుందండి. మీ తల్లిదండ్రులను సంతోషపరచవలను, అలానే ఆనందంగా చూసుకోవాలండి. వాళ్ళకి ఎన్నో కావాలి, వాళ్ళకి పైనుంచి కింద దాకా మీరు ఏదో చేసి పెట్టాలి, మీరు వాళ్ళని ఇది చేయాలి. వాళ్ళని సంతోషంగా చూసుకుంటే చాలు. వాళ్ళు మిమ్మల్ని అంతకన్నా మించి నాకు నాన్న అవి కావాలని ఎదురు చూడరండి. అలాగే దేవుడు ఈ లోకసారమైన బాధ్యత ఎలా చేశారో, దేవుడు పరలోకం నుండి ఎందుకు వచ్చారో ఆ పనిని కూడా మరచిపోలేదండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతున్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచును. దేవుడు ఏం చెప్తున్నారండి? ఆయన పరలోకం నుంచి పంపబడిన పనిని సంపూర్ణంగా చేశారండి. ఎలాగా ఆత్మీయ సారమైన పని యేసుక్రీస్తు 100% ఫుల్ఫిల్ గా చేశారండి. ఎక్కడ 1% కూడా తగ్గకుండా 100% చేశారు. అలాగే శరీర సారమైన పని కూడా వాళ్ళ తల్లి పక్షుల ఎంత బాధ్యత కలిగి ఉండాలో అలా కూడా అది 100% దేవుడు నెరవేర్చారు. ఒకసారి మరి వైపు నుంచి ఆలోచిద్దాము. ఇప్పుడు అందరూ ఆయన ఒక మెస్సయ్యగా కొలిచి ఆయన వైపు చూస్తూ ఉన్నారు. కానీ మరి తల్లి ఒక వైపు నుంచి ఆలోచించుకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఈయన నా కుమారుడు, ఆయన ఇంక సొంత కుమారుడే కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, తర్వాత ఆ స్థానాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు, ఎవరు దాన్ని భరిస్తారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది. శాస్త్రకారులు అయితే చెప్తున్నారు, యోసేపు ఉన్నారు కదా మరియ వాళ్ళ హస్బెండ్, సిలువ టైంలో అక్కడెక్కడ ఆయన కూర్చి రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటికే దేవుడు మరణించే ముందే యోసేపు గారు చనిపోయారని శాస్త్రకారులు చెప్తున్నారు. మరి ఒక ఆలోచన ఏంటంటే ఒక విధానం ఆయన గురించి ఆలోచించుకోవాలంటే ఆ మరి తల్లి ఏమనుకుంటుంది,
నా కుమారుడు వెళ్ళిపోతున్నాడు, నా ప్రియమైన కుమారుడు వెళ్ళిపోతున్నాడు, నా పట్ల బాధ్యత కలిగిన కుమారుడు వెళ్ళిపోతున్నాడు, నా పట్ల విజేతుడై ఉన్న కుమారుడు వెళ్ళిపోతున్నాడని ఎంత బాధ కలిగి అందరూ యేసుని ఒక మెస్సయ్యగా అనుకుని ఒక దేవుడిగా కొలిచి ఆయన గురించి బాధపడితే, కానీ ఆయన తల్లి అండి ఎంతైనా రక్త సంబంధం కదా, ఆవిడ బాధ మామూలు బాధ కాదనమాట. ఆ బాధ కూడా ఆయన ఎన్నో దెబ్బలు ఎన్నో ఇదిగా ఉన్నా సరే ఆమె బాధను ఎరిగారు. లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుతాను. లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవమని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఇప్పుడు ఒక సువార్తికులు ఆయన చెప్తున్నారు అన్నారు, ఒక పాస్టర్ లాంటి వాళ్ళు ఆ టైంలోనే, నీ గర్భవతి అయినా సరే అమ్మా, నీకు నీ మనసులో ఖడ్గం వల్ల తోసుకుపోయేది అని చెప్పేసి ఈ యేసే మరణానికి ముందే చెప్పారనమాట. ఆ తల్లికి అప్పుడు అర్థం కాలేదు, కానీ తర్వాత ఆయన యేసయ్యని కొట్టే ఒక్కొక్క దెబ్బలో ఆ మరియకేమో లోపల హృదయంలో ఖడ్గం వల్ల ఎవరో ఒక పెద్ద చాకు పెట్టో లేకపోతే ఒక పెద్ద ఖడ్గాన్ని పెట్టి ఆయన హృదయంలో గుచ్చేలాగా కనబడుతుంది అనమాట. ఎందుకంటే ఆవిడ రక్త సంబంధం కలిగింది, యేసయ్యకి జన్మనిచ్చిన తల్లి, ఎంతైనా తల్లి కదండి, ఆమె బాధ అనమాట. అలా ఉంది. అయినా సరే అంత ఇదిలో కూడా మన దేవుడు ఆమె బాధని ఎరిగి మరియతోనూ తనకు ప్రియమైన శిష్యుడు యోహానుని పిలిచి ఆమె బాధ్యతని ఆమెకి ఆదరణ కలిగించాలని చెప్పి దేవుడు యోహాను చేతిలో మరియ గారిని పెట్టారు. కాబట్టి ప్రియమైన జనులారా, మనం కూడా ఈ లోకంలో మన బాధ్యతని మన తల్లిదండ్రుల పక్షాన నెరవేర్చాలి. అలాగే మన ఆత్మీయసారమైన పిల్లలుగా ఉండి అలాగే దేవుడు బాధ్యతలను దేవుడు దాంట్లోనూ మనం కలిగి ఉండాలి. ఈ కాకుండా వచ్చిన మాట చెప్పాలి అనుకుంటున్నాను. సిలువ గురించి కొన్ని మనకు అందరికీ తెలిసిందే, అలానే చెప్పాలి అని ఆలోచిస్తున్నాను. ఎందుకో భారం కలిగి ఉంది. దేవుడు మనం అనుకుంటాం సిలువ ఏంటి, సిలువ మరణం ఎంతో తేలిగ్గా మనం 2 ముక్కలు చెప్పాల్సిన సిలువ మరణం అని. కానీ మొన్న ఒక పేపర్లోనూ ఒక స్క్రోల్లోనూ వచ్చింది మనకి, ఒక పాపని కుక్క కరిస్తే 100 ఘాట్లు పడ్డాయంటండి. ఆ పాప ఫోటో వేశారు, కనీసం ఆ పిల్ల కళ్ళు తప్ప ఇంక ఏ అవయం కనపడట్లేదు. 100 గాయాలకే ఆ పాపని అసలు కాళ్ళు చేతులు పోయికంతా సగం మొత్తం చర్మం అంతా తినేసింది. కానీ మన ప్రభువైన దేవుడు 5,000 కన్నా ఎక్కువ గాయాలంట ఆయన ఒంటి మీద. ఆయన వచ్చిన తల నుంచి ఆయన పాదం వరకు చూస్తే 5,000 అంట. అంతకు మించి వాళ్ళు కూడా లెక్క పెట్టలేకపోయారేమో. 5,000 కన్నా ఎక్కువ గాయాలతో నిండి ఉన్నారంట. అలాగే మినారు అనేది ఒక కొరడ అనమాట. ఆ కొరడాకి మినారు అంటే అర్థం ఏంటి, 3 జాటీలతో ఉంటాయి. అది ఒక్కొక్క కొరడ అంటే ఒకటే ఉంటుంది కదా, కానీ ఆ కొరడాకి 3 ఉంటాయి అన్నమాట. 3టికి ఇంత పెద్ద పొలుసులతో కలిపిన ముళ్ళుతో ఉంటుంది. ఆ ముళ్ళుతో ఒకసారి కొడితే ఆ 3 వచ్చి ఆ చర్మాన్ని అంటుకొని తీసేటప్పుడు ఎంత భారం కలిగి ఎంత వేదనతో ఉంటుంటారు. అప్పట్లో యూదులకు ఒక ఆచారం ఏంటంటే, ఆ కొరడాతో 40 దెబ్బలు కొడితే ఆయన పనిష్మెంట్ అయిపోయింది, ఆయనకి ఇచ్చిన పనిష్మెంట్ అయిపోయింది. కానీ యేసయ్యకి ఎలా చేశారంటే 1 నుంచి 39 వరకు లెక్కబట్టి కొట్టేవాళ్ళంట. మళ్ళీ 40 చెప్పకుండా మళ్ళీ 1 అని స్టార్ట్ చేసేవాళ్ళంట. అట్లా 3 సార్లు 39 దెబ్బలు కొట్టారంట. 39 అంటే ఎంతండి, 117 దెబ్బలు వేసేలా ఉన్నారనమాట. ఎంత ఒక భారమైనది, ఎంత ఆయనకు ముడికి సుమతుల. ఆయన సిలువ యొక్క వెయిట్ ఎంతంటే 150 కేజీలు అంట. 150 కేజీలు బరువు అంటే ఇప్పుడు మనం 20 కేజీలు బస్తా తీసుకొని 2వ స్టేట్ ఎక్కలేమండి బియ్యం వస్తాం. కానీ ఆయన 150 కేజీలు ఆ రోడ్ అంతా. అప్పట్లో ఇప్పుడంటే తార్ రోడ్లు మట్టి రోడ్లు ఇవన్నీ సమంగా ఉన్నాయి. అప్పుడు ఎలా ఇంత ఎదిగా జ్ఞానంగా అప్పుడు లేరు కాబట్టి అదంతా పారలు కొండలతో అక్కడక్కడ మనం నివసించున్నారు. మనం అప్పట్లో అలా కొండ మీద ఎక్కుతుంటూ ఎన్ని ఎక్కడైనా తగిలితే అది ఎంత భారం, ఆ భుజం మీద నా టెన్షన్ మోసుకుంటూ ఆయన భారాన్ని ఎంతగా వెళ్ళారు. అలాగే ఆయన చేతులు కొట్టిన అందరూ మనం అనుకుంటాం అరిచేతులు కొట్టారు ఆయన గాయాన్ని అనుకుంటాం. అరిచేతులు కాబట్టి కొట్టింది, మణికట్లు కొట్టారు. ఆమె ఇక్కడ కొట్టారు. ఇక్కడ కొడితేనే మనిషి ఇక్కడ కొడితే ఊడి వచ్చేస్తాడు, ఎంతో సేపు బరువు ఆపుకోలేదు. ఇక్కడ కొట్టారు మణికట్లు, మనం వాచ్ పెట్టుకుంటాం కదండి, ఇక్కడ కొట్టారు.
కొట్టారు, ఇక్కడ కొడితేనే ఆగుతుంది అని చెప్పేసి ఇక్కడ కొట్టారు. ఒక అంగుళం అంటే 8 అంగుళాలు, మనకి ఒక 6 అంగుళం అంటేనే ఇంత వచ్చింది. 8 అంగుళాలు అంటే ఇంకా ఎంత ఎంత పెద్దది చూసుకోండి, ఎంత బాగుంది. ఆయన 2 కాళ్ళని కూడా ఇట్లా కలిపి కొట్టారనమాట. ఆయన అంత భారం కూడా మన కోసం కల్వరిలో చేశారు. అలాగే ఇంకా ఈ కల్వరిలో ఎట్లాగంటే వాళ్ళ యూదుల ఆచారం ప్రకారం చనిపోతే వాళ్ళు వెముకలను తీసేస్తారు. కానీ మన యేసు ప్రభు కాళ్ళు వెముకలను ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి లేచి ఆయన 3 రోజు వాళ్ళు వెళ్ళేటప్పటికి కాళ్ళు విరగదీయలేదండి. మన దేవుడు ఎముకలు విరగదీయన ఎముకలతో దేవుడు వచ్చి ఉన్నారండి. ఇప్పటికైనా మనం ఆయన కనీసం ఒక నెలకు ఒకసారి, వారానికి ఒకసారి ఆయన సిలువలో మన కోసం పడిన ఈ భారాన్ని తలుచుకొని మనం ఉండవని, ఎప్పుడు ఆయన దగ్గర మనం ఇది కావాలి ప్రభు, అది కావాలి ప్రభు అని కాకుండా ఈ భారాన్ని ఏదో సంవత్సరానికి ఒకసారి 40 రోజులు తలుచుకొని ఈ గుడ్ ఫ్రైడే రోజున కాసేపు 2 గంటలు మాట్లాడుకుని వెళ్ళిపోకుండా వారానికి ఒకసారైనా ఆయన సిలువ గురించి ధ్యానించుకుంటూ ఆయనలో మనం ఉందాం. ఆయన సిలువ బాధలు మన కళ్ళు ముందు ఉంటే మనం ఎప్పుడు ఏ పాపం చేయమండి. దేవుడికి ప్రియమైన విధంగా మనం ఉందాము. ఇక్కడ నుంచైనా మనం మార్చుకుందాము అని చెప్పి మేము అందరినీ కోరుచున్నాను. నా మాట మీకు అర్థమయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.